మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రాజేష్ ఉకాలా, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ మెడికవర్ హాస్పిటల్స్, బేగంపేట్. ఈరోజు మన టాపిక్ ఇన్సులిన్ సెన్సిటివిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ డయాబెటిక్ పాపులేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే ఇన్సులిన్ గురించి మాట్లాడే ముందు మీకు కొన్ని అర్థం అవ్వడానికి కొన్ని విషయాలు చెప్పాలి. ఇవి ఏంటంటే, ఏవైతే మనం షుగర్ పేషెంట్స్లో మందులు వాడుతున్నామో ఎక్సెప్ట్ ఇన్సులిన్, ఇవన్నీ కూడా బాడీలో ఉన్న ఇన్సులిన్ యూటిలైజ్ చేసుకుంటూ బాడీ మీద మనకి ఎఫెక్ట్స్ చూపిస్తుంది. తద్వారా షుగర్ కంట్రోల్ అనేది అచీవ్మెంట్ జరుగుతుంటుంది. సో న్యాచురల్ పద్ధతుల్లో మనకు కానీ ఇన్సులిన్ ఎఫెక్టివిటీని పెంచుకుంటే రిక్వైర్మెంట్ ఆఫ్ మెడిసిన్ తగ్గుముఖంలో అవసరం ఉంటుంది. కొన్ని విషయాలకు వస్తే అసలు అవసరం కూడా ఉండకపోవచ్చు. సో మనం చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే, ప్రాపర్గా నిద్రపోతున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డయాబెటిక్ పాపులేషన్లో షుగర్ కంట్రోల్లో కూడా అది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకు? నిద్రలో మనకు వివిధ రకాల హార్మోన్స్, బ్రెయిన్లో రికవరీ, రెస్టరేషన్ ఇవన్నీ జరుగుతాయి. ఆ టైంలో కొన్ని హార్మోన్స్ అనేవి మన బాడీలో ఉత్పత్తి అవుతాయి. ఆ హార్మోన్స్ ద్వారా షుగర్ అనేది కంట్రోల్ చేయడం అనేది జరుగుద్ది. ఎందుకంటే ఈ హార్మోన్స్ ద్వారానే ఇన్సులిన్ అనేది రెగ్యులేట్ అవుతుంది. సో ప్రాపర్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. ఆ ప్రాపర్ స్లీప్ కూడా ఎనీవేర్ బిట్వీన్ 7 to 9 అవర్స్ మధ్యన ఉండాలి వితౌట్ ఇంటరప్షన్. ఆ రికమెండెడ్ స్లీప్ కూడా రాత్రులే ఉండాలి, పగలది పెద్ద పనికి రాదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే నైట్ షిఫ్ట్స్ చేస్తారో వాళ్ళు ఆఫ్టర్నూన్ న్యాప్ తీసుకోవచ్చు, కానీ అది అప్ టు ఓన్లీ 20 to 30 మినిట్స్ దాటకుండా ఉండాలి. ఇది అలౌడ్ అమౌంట్ ఆఫ్ స్లీప్ డే టైంలో. ఇలాంటివి చేసిన దానివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రవైజేషన్ జరుగుద్ది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే యాక్టివిటీ, ఎక్సర్సైజ్. ఎవరైతే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తారో, ఎవరైతే ఎక్కువగా యాక్టివ్గా ఉంటారో వీళ్ళల్లో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బై అబౌట్ 30 to 40% ఇంప్రూవ్మెంట్ ఉంటుందని గమనించారు. అలాగే ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో వీళ్ళల్లో ఫ్యాట్ శాతం కరుగుద్ది, మజిల్ శాతం పెరుగుద్ది. దీని కారణంగా మజిల్ ఇన్సులిన్ని బెటర్ యూటిలైజ్ చేసుకుంటుంది. అందుకోసం షుగర్ లెవెల్స్ ఈజీగా తగ్గుతాయి. ఎవరికైతే ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఇన్సులిన్ పనిచేయకపోవడం తత్వం ఎక్కువగా ఉంటుంది. అందుకారణంగా ఎక్సర్సైజ్, మజిల్ని పెంచుకోవడం ఇంపార్టెంట్. బై డిఫాల్ట్ ఇవన్నీ అర్థం చేసుకుంటే వెయిట్ తగ్గడం అనేది కూడా ఇంపార్టెంట్. డయాబెటిక్ పాపులేషన్లో మనం కంపల్సరీ వెయిట్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వెయిట్ కూడా డైరెక్ట్గా వెయిట్ నంబర్స్ చెప్పేదానికన్నా బాడీ మాస్ ఇండెక్స్ని కంపేర్ చేసుకుంటూ వెయిట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అంటే వెయిట్ బై హైట్ రేషియో ప్రకారం వచ్చేది. ఇది డయాబెటిక్ పాపులేషన్లో 22 to 23 మధ్యన ఉంటే ఐడియల్. అందుకోసం ఈ లెవెల్ ఆఫ్ బాడీ మాస్ ఇండెక్స్ని కోరిలేట్ చేసుకుంటూ వెయిట్ రిడక్షన్ అయితే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రవైజేషన్ అనేది చాలా ఈజీగా జరుగుద్దని కూడా గమనించారు. ఇవే కాకుండా మనం తీసుకునే ఆహారంలో చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ అనేది ఆ టైప్ ఆఫ్ క్యాలరీస్ ఏమున్నాయి, దాంట్లో షుగర్ ఎంత రిలీజ్ అవుతుంది, ఎంత త్వరగా రిలీజ్ అవుతుంది, ఎంత అమౌంట్ ఆఫ్ షుగర్ ఉంటుంది, ఈ సబ్స్టెన్సెస్లో ఇవన్నీ కూడా క్రూషియల్. ఒక ఐడియల్ డయాబెటిక్ పర్సన్కి మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్స్ ఎనీవేర్ బిట్వీన్ 40 to 50%. మెటిక్యులస్గా వెళ్తే ఈ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మన డైట్లో ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే ఫ్యాట్ కంటెంట్ అనేది అరౌండ్ 20 to 30%. మిగతా 20 to 30% అనేది ప్రోటీన్ అనేది ఫామ్లో ఉంటే మంచిది. మరి ఈ ఫుడ్లో కొన్ని మనం చూసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, వెజిటబుల్ సోర్సెస్, హోల్ గ్రెయిన్స్, ప్రోటీన్ ఫుడ్లో చూసుకుంటే పల్సెస్, లెంటిల్స్, స్ప్రౌట్స్, ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, ఇలాంటివన్నీ మనకి గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్, కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ ఇస్తుందని గమనించారు. అలాగే ఫ్యాట్ సైడ్కి వస్తే వాట్ ఈస్ గుడ్ ఫ్యాట్ ఫర్ ద బాడీ అని చూస్తే డైరీ ప్రోడక్ట్స్లో వచ్చే ఫ్యాట్ అనేది మనకి ఐడియల్గా సూటబుల్ అవుతుందని గమనించారు. ఇవే కాకుండా వెజిటబుల్ సోర్సెస్ నుంచి వచ్చే ఆయిల్, వెజిటబుల్ సీడ్స్ నుంచి వచ్చే ఫ్యాట్స్, ఇవన్నీ కూడా మంచివి. అవే కాకుండా నాన్ వెజిటేరియన్ సైడ్కి వస్తే
మోస్ట్ కామన్గా ఫిష్ని ఎక్కువగా రికమెండ్ చేస్తారు. ఆ ఫిష్ కూడా కొన్ని రకాల ఫిష్లోనే మనకి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్స్ తీసేసే ఫిషెస్ ఎక్కువగా మనం ప్రిఫర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాటిల్లో కాడ్ అండ్ సాల్మన్ అనేది ఎక్కువ శాతంలో రికమెండ్ చేయడం అనేది జరుగుద్ది. ఇలాంటివన్నీ చేసిన దానివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది ఇంప్రవైజేషన్ జరిగి మనకి రిక్వైర్మెంట్ ఆఫ్ డ్రగ్స్, రిక్వైర్మెంట్ ఆఫ్ మల్టిపుల్ మెడిసిన్స్ డోసెస్ తగ్గి మనకి బాడీలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ వస్తూ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ లేకుండా కాపాడుకోవచ్చు. ఇంకొక విషయం, ఈ ఇన్సులిన్ సెన్సిటివిటీ గురించి మాట్లాడుకుంటే చాలా సాధారణంగా మెంతుల గురించి చాలామంది మాట్లాడతాం. అలాగే న్యాచురల్గా ఆయుర్వేదిక్లో కూడా మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఎవిడెన్స్ పసుపు, గార్లిక్, వీటికి కూడా డెఫినెట్గా మనకి డయాబెటీస్లో రోల్ ఉంది. ఇన్సులిన్ సెన్సిటివైజేషన్ని ఇంప్రూవ్ చేసే ప్రక్రియ వీటిలో ఉన్నట్టు కూడా గమనించారు. అలాగే మనం గమనించుకుంటే హై క్యాలరీ డైట్, హై షుగర్ డైట్, హై ట్రాన్స్ ఫ్యాట్ డైట్ ఇలాంటివి తిన్నప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ ఉన్నవి, అలాగే ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి, అలాగే ఎక్కువగా స్వీట్ యాడ్ చేసిన సబ్స్టెన్సెస్ ఏవైనా కానీ ఇలాంటి వాటిలో కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గేదానికి ఆస్కారం ఉందని గమనించారు. వీటిలో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాం కాబట్టి వాటిలన్నిటిలో కూడా పనికిరాని ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది కాబట్టి ఇలాంటివి అవాయిడ్ చేస్తే కూడా మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ చేసిన దానివల్ల మనకి న్యాచురల్ పద్ధతుల్లోనే ఎఫెక్టివ్గా షుగర్ కంట్రోల్ వచ్చేదానికి ఆస్కారం. సో ఇది ఉద్దేశించి మనము చాలామంది ఎవరైతే డయాబెటిక్ పాపులేషన్ ఉన్నారో ఈ న్యాచురల్ మెథడ్స్ పాటిస్తే మీ రిక్వైర్మెంట్ ఆఫ్ యాంటీ డయాబెటిక్ మెజర్స్ అన్నీ తగ్గి దీర్ఘకాలంలో సమస్యలు, కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు.